సండే వచ్చింది అంటే నాన్ వెజ్ తినకుండా సండే పోనే పోదు కదా అసలు. సండే అంటే తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. అది సరే కానీ ఈ సండే మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే ఈరోజు సండే స్పెషల్ తలకాయ విత్ రాగి సంగటి, అదే రాగి ముద్ద అండి. మేమైతే ఈరోజు 2 కాంబినేషన్లో లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది. నేనైతే ఈ రాగి సంకట్లోకి తలకాయ కర్రీ అనేది ఫస్ట్ టైము టేస్ట్ చేశానండి. నాకైతే భలే అనిపించింది, చాలా నచ్చింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీలో ఎవరైనా ఈ రెసిపీ అనేది ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఈ రాగి సంకటి అలాగే ఈ తలకాయ కూర అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అలాగే మనం ఏదైనా సరే నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం తప్పకుండా ఈ సంకటి చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అసలు. వైట్ రైస్లో కన్నా కూడా సంకటిలోకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ రెసిపీ అనేది. అలాగే ఈ రాగి సంకటి అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఎక్కువగా ఈ రెసిపీని తినేవారంట. అందుకే వారంతా స్ట్రాంగ్గా ఉంటారు. సో అట్లీస్ట్ మన బిజీ లైఫ్లో మనకి కుదరకపోయినా డేలో అట్లీస్ట్ వీకెండ్స్ అయినా సరే మనం తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయాలని చెప్పేసి మేమైతే వీక్లీ వన్స్ ఈ రెసిపీ అనేది ట్రై చేస్తున్నాం.